హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, 150 నుంచి 160 సీసీ సెగ్మెంట్లో ఏవైతే మోటార్ సైకిల్స్ ఉన్నాయో అవి ఎక్కువ మంది పర్చేస్ చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే సిటీలో తిరగడానికి బాగుండిద్ది, అలాగే అప్పుడప్పుడు ఫ్యామిలీతో లాంగ్ రైడ్ వెళ్ళడానికి కూడా చాలా బాగుంటాయి కదా. ఈ మధ్య ఎక్కువ మంది నాకు ఇన్స్టాగ్రామ్లో ఏమైనా మెసేజ్ చేస్తున్నారంటే బజాజ్ పల్సర్ N150 కొనుక్కోవాలా లేకపోతే హోండా SP 160 కొనుక్కోవాలా అర్థం కావట్లేదు. ప్రైస్ పరంగా దగ్గరగా రెండు కూడా సేమ్ అయితే ఉన్నాయి. స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ ఏంటి, రెండిట్లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ ఏంటో ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేయండి, మాకు చాలా బాగా ఉపయోగపడిద్ది అని చెప్పేసి యూట్యూబ్లో కామెంట్స్ చూశాను. అలాగే ఇన్స్టాగ్రామ్లో నాకు పర్సనల్గా మెసేజెస్ చాలామంది అయితే చేశారు. సో దాని ప్రకారంగా ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తా ఉన్నా. మీ అందరికీ సింపుల్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ముందుగానే నోట్ చేసి పెట్టుకున్నాను. సో రెండిట్లో డిఫరెన్సెస్ ఏమున్నాయి, ప్రైస్ ఏంటి, రెండిట్లో మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ ఏంది అనేది క్లియర్గా ఇక్కడ నోట్ చేసుకున్నాను అనమాట. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆల్రెడీ రెండు వెహికల్స్ మీద నేను డెడికేటెడ్గా వీడియోస్ రికార్డ్ చేసి అప్లోడ్ చేసి మన ఛానల్లో ఉన్నాయి. అసలు స్పెసిఫికేషన్స్ ఏంటి, నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది అనే దాని గురించి ఒకసారి ఆ వీడియోస్ చూడండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే పెట్టేస్తా, ఆ లింక్ క్లిక్ చేసినా సరే మీరు రీడైరెక్ట్ అయిపోతారు ఆ వీడియోకి. ఫస్ట్ ఇక్కడ నేను ఏం నోట్ చేసుకున్నానంటే ప్రైస్ అనమాట. ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే SP 160ది 1,21,951 రూపీస్ అయితే ఉంది. N150 చూసుకున్నట్టయితే 1,25,862 రూపీస్ అయితే ఉంది. 3,911 రూపాయలు అయితే N150 ప్రైజే ఎక్కువ ఉందన్నమాట. సో ఇది 150 సీసీ, అది 162 సీసీ అయినప్పటికీ ప్రైజ్ అయితే మనకి పల్సర్దే ఎక్కువ ఉంది, ఎక్స్షోరూమ్ ప్రైజ్ అనమాట. ఆన్ రోడ్ ప్రైజ్ విషయానికి వస్తే SP 160ది 1,51,000 రూపీస్ అయితే ఉంది. N150 చూసుకున్నట్లయితే మీకు 1,53,000 రూపీస్ చేంజ్ అయితే ఉంది. ఇవి ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్ అయితే కాదు, మీకు డీలర్స్ని బట్టి ప్రైజ్ అయితే మారుతూ ఉండిద్ది కాబట్టి ఒక 1000 రూపాయలు అటు ఇటుగా ఉండిద్ది. మీకు దగ్గరలో ఉన్న హోండా షోరూమ్కి కానీ బజాజ్ షోరూమ్కి కానీ వెళ్ళి ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్ అయితే తెలుసుకోగలరు మీరు కొనుక్కునే టయానికి. సో ప్రైజెస్ అయితే అవి. ఇప్పుడు స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ ఏమున్నాయో చూద్దాము, దాన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వస్తుంది. హోండా SP 160లో 12 ఎయిర్ కూల్డ్ 162.7 cc BS 6.2 SOS ఇంజిన్ అయితే ఇచ్చారు. 13.8 PS పవర్, 14.8 Nm టార్క్ అయితే ఆ ఇంజిన్ జనరేట్ చేసింది. అదే N150లో చూసుకున్నట్లయితే 12 ఎయిర్ కూల్డ్ 149.68 cc BS 6.2 SOS ఇంజిన్ అయితే ఇచ్చారు. 14.5 PS పవర్, 13.5 Nm టార్క్ అయితే ఆ ఇంజిన్ జనరేట్ చేసింది. N150లో మీకు 0.7 PS పవర్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంది. అదే మీరు SP 160లో చూసుకున్నట్లయితే 1.3 Nm టార్క్ అయితే ఎక్కువ ఉంది. ఎందుకంటే SP 160లో 13.3 cc అనేది ఎక్కువ ఉంది కాబట్టి మీకు 1 Nm టార్క్ అయితే పెరిగింది. కానీ మీరు ఎక్కువ డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయరు. టైర్స్ పరంగా చూసుకున్నా, వెయిట్ పరంగా చూసుకున్నా సరే మీకు రెండింటిలో కూడా డిఫరెన్సెస్ అయితే ఉంది కాబట్టి ఇనిషియల్గా పికప్ దేంట్లో ఎక్కువ ఉంది దేంట్లో లేదని మనం చెప్పలేము. రెండు కూడా పెర్ఫార్మెన్స్ అయితే ఈక్వల్గా ఉండిద్దని చెప్పుకోవచ్చు. మీరు N150 రైడ్ చేసి తర్వాత SP 160 రైడ్ చేసినా సరే పెద్ద డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయరు. మెయింటెనెన్స్ అయితే రెండింటిలో కూడా సేమ్ అయితే ఉండిద్ది. మీకు ఎక్కువ మెయింటెనెన్స్ అయితే ఉండదు ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి. జనరల్గా మీరు టైం టు టైం ఇంజిన్ మార్చుకుని ఆ వెహికల్ వాడుకుంటే సరిపోయింది కాబట్టి పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే రెండు ఈక్వల్గానే ఉండిద్ది, మెయింటెనెన్స్ కూడా తక్కువగానే ఉండిద్ది. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే రెండింటిలో కూడా 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది. నేను రైడ్ చేసినప్పుడు SP 160లో గేర్లు వేసేటప్పుడు బాగానే పెర్ఫామ్ చేసింది, కానీ డౌన్ చేసేటప్పుడు మాత్రం అంత స్మూత్ అయితే ఏం లేదు. అదే N150లో మీకు గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు, చాలా స్మూత్గా ఉండిద్ది. క్లచ్ కూడా బటరీ స్మూత్ అయితే ఉందన్నమాట. ట్రాన్స్మిషన్ పరంగా చూసుకున్న, క్లచ్ పరంగా చూసుకున్నా సరే మీకు N150 చాలా బాగుంటుంది SP 160తో కంపేర్ చేసుకుంటే. ఇంకా మనము రెండు కూడా ఓపెన్ చైన్తోనే లభిస్తూ ఉన్నాయి కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోండి. అప్పుడు మీకు చైన్ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది, కొద్దిగా మెయింటెనెన్స్ తగ్గిద్ది అనమాట. క్లీన్ చేసుకుంటే అట్లాగే వాడేశారనుకోండి మీకు కొద్దిగా లైఫ్ అయితే తగ్గిపోయింది. మీరు కొత్త చైన్స్ పాకెట్స్ వేసుకోవాలంటే కొద్దిగా కాస్ట్ అయితే ఎక్కువ అవుతుంది అనమాట. బ్రేక్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. SP 160లో ఫ్రంట్ 276mm పెటల్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 220mm పెటల్ డిస్క్ అనమాట. ఫ్రంట్ ABS అయితే ఉండిద్ది, బ్యాక్ సైడ్ అయితే మాత్రం మీకు ABS అయితే ఏమీ ఉండదు SP 160లో. అదే మీరు N150లో చూసుకున్నట్లయితే ఫ్రంట్ 260mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ మీకు 230mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ఫ్రంట్ మీకు ABS అయితే ఉండిద్ది, బ్యాక్ సైడ్ మీకు RLP సెన్సార్ అయితే ఉండిద్ది. బ్రేక్స్ పరంగా చూసుకుంటే రెండు కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తాయి, అన్నిట్లో ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఇంకా మీకు SP 160లో కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేక్ ఉంది, అలాగే పెట్రోల్ డిస్క్ కాబట్టి త్వరగా హీట్ అనేది రెడ్యూస్ అయ్యింది హార్డ్ బ్రేక్ చేసినప్పుడు. సో మీకు బ్రేక్స్ ఇంకొంచెం ఎక్స్ట్రాగా బెటర్గా పెర్ఫామ్ చేయాలి అని అనుకుంటే SP 160 బెస్ట్ అని చెప్తాను. కానీ దీంట్లో బ్యాక్ సైడ్ మీకు RLP సెన్సార్ లేదు. N150లో మీకు RLP సెన్సార్ ఉంది, అదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో బ్రేక్స్ పరంగా చూసుకున్నట్లయితే ఆ ఇంజన్ జనరేట్ చేసే పవర్ అండ్ టార్క్కి ఈ బ్రేక్స్ అయితే సరిపోతాయి. నేను రైడ్ చేసినప్పుడు నాకు రెండు వెహికల్స్ కూడా బ్రేక్స్ అయితే బాగానే పెర్ఫామ్ చేసినాయి. సస్పెన్షన్ విషయానికి వస్తే ఇక్కడ మీరు డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. హోండా SP 160లో ఫ్రంట్ మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు, కొద్దిగా సన్న సస్పెన్షన్ అనమాట. వాళ్ళు క్లియర్గా ఎక్కడ మెన్షన్ చేయలేదు, చూస్తానికి 33mm సైజు లాగా అయితే ఉంది. 160 cc సెగ్మెంట్లో ఆ వెహికల్ అయితే తీసుకొచ్చారు కాబట్టి కొద్దిగా లావ్ సస్పెన్షన్ లైక్ 37mm ఇస్తే బాగుండేది అని అనుకుంటున్నాను నేనైతే. అదొకటి నాకు నచ్చలేదు, కానీ సస్పెన్షన్ డే టు డే లైఫ్లో మీరు యూస్ చేసుకునే వెహికల్కి బాగానే పెర్ఫామ్ చేసిద్ది. బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఇచ్చారు.
ఇప్పుడు మనం N150లో సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 31mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మోనోషాక్ అయితే నార్మల్గానే ఉంది, కానీ ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఆ వెహికల్ పెర్ఫార్మెన్స్కి బాగానే ఉంది. బట్ NS125లో 33mm ఇచ్చారు, లేకపోతే పల్సర్ 150 డ్యూయల్ డిస్క్లో చూసుకున్నట్లయితే 37mm ఇచ్చారు కదా, అట్లా కొద్దిగా లావ్ సస్పెన్షన్ తీసుకొస్తే బాగుండేది. ఎందుకో ఈ కంపెనీస్ ప్రైస్ తగ్గించడానికి సస్పెన్షన్ దగ్గర కొద్దిగా కాంప్రమైజ్ అవుతుందని అనిపిస్తుంది. రైడ్ చేసేటప్పుడు బాగానే ఉండిద్ది బ్రో, కాకపోతే మనం పెట్టే డబ్బులకి కొంచెం లావ్ సస్పెన్షన్ ఇస్తే బాగుండేది కదా అనిపిస్తుంది కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మాత్రం కొంచెం సన్న సస్పెన్షన్సే ఇచ్చారు, లావుగా ఇస్తే బాగుండేది 37mm రెండిట్లో కూడా. ఇంకా మనం టైర్స్ విషయానికి వస్తే ఇక్కడ కూడా మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. 17" LI వీల్స్, ట్యూబ్లెస్ టైర్స్ అయితే రెండిట్లో ఉన్నాయి. ఫ్రంట్ 80/100 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 130/70 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. N150లో చూసుకున్నట్లయితే ఫ్రంట్ 90/90 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 120/80 సెక్షన్ టైర్ ఇచ్చారు. సో మీకు అంత వైడ్ టైర్స్ అయితే ఏమీ కాదు, మీకు రేడియల్ టైర్స్ కూడా కాదు. హైవే మీద ఖాళీగా ఉంది కదా అని చెప్పి ఎక్కువ స్పీడ్ వెళ్తే రేడియల్ టైర్స్ కాదు కాబట్టి స్కిడ్ అయిపోయింది, జాగ్రత్తగా రైడ్ చేయండి. డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుందాం. కొంతమంది హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది వెయిట్ మోయలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ పార్ట్ అయితే కొద్దిగా ఉపయోగపడింది, జాగ్రత్తగా ఉండండి. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే SP160 177mm అనేది ఇచ్చారు. ఈ వెహికల్ ఎక్కడికైనా సరే వేసుకుని వెళ్ళిపోవచ్చు, పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ అయినా సరే ఈజీగా క్రాస్ అయింది కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు. అదే N150లో చూసుకున్నట్టయితే 165mm ఇచ్చారు. 12mm అనేది తక్కువ ఉందన్నమాట N150లో. సో చూసుకొని రైడ్ చేయండి పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు. సీట్ హైట్ విషయానికి వస్తే 796mm అనేది SP160లో ఉంది. 5.4 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఆ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. ఇందులో 790mm ఇచ్చారు, ఇంకా మీకు 6mm అనేది తక్కువ ఉంది N150లో. సో అది కూడా 5.4 హైట్ ఉన్న వాళ్ళు రైడ్ చేయొచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. సీట్ హైట్ పరంగా చూసుకున్నట్లయితే రెండు కూడా మినిమం 5.4 హైట్ ఉన్న వాళ్ళు రైడ్ చేసినట్టుగా అయితే డిజైన్ చేశారు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే SP160 12 లీటర్స్ ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్, అదే N150 చూసుకున్నట్లయితే 14 లీటర్స్ మెటల్ ఫ్యూయల్ ట్యాంక్. ఇక్కడ మీకు బిల్ట్ క్వాలిటీ అనేది N150లో బాగుంది ఫ్యూయల్ ట్యాంక్ పరంగా చూసుకున్నట్లయితే. అలాగే మీకు 2 లీటర్స్ అనేది ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి నాకు అది చాలా బాగా నచ్చింది N150. ఇంకా వెయిట్ విషయానికి వస్తే SP160 141 kgs అయితే ఉంది, N150 145 kgs ఉంది. దగ్గరగా 4 kgs అయితే మీరు డిఫరెన్సెస్ నోటీస్ చేస్తారు. కొంచెం హైట్ ఉన్నప్పటికీ మీకు వెయిట్ తక్కువ ఉంది కాబట్టి ఈజీగా మేనేజ్ చేయొచ్చు. లేదు బ్రో నాకు కాళ్ళు అందాలి, నాకు 6mm అనేది తగ్గినట్టే అని అనుకుంటే మీకు కొంచెం వెయిట్ అయితే అనిపించవచ్చు, ఎందుకంటే 4 kgs పెరిగింది కాబట్టి. సో ఒకసారి రెండింటిని షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి, దాన్ని బట్టి మీకు అర్థమైపోయింది ఈ రెండింటిలో ఏది చూస్ చేసుకోవాలి ఏంటి అనేది డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే. ఇంకా లైట్స్ విషయానికి వస్తే రెండింటిలో కూడా మనకి సేమ్ లైటింగ్ సెటప్ అయితే ఉంది. కాకపోతే N150లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రొజెక్టర్ LED లైట్ అయితే ఇచ్చారు కాబట్టి నైట్ టైం విజిబిలిటీ కొంచెం బాగుండిద్ది. బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా LED ఇచ్చారు, సిగ్నల్ లైట్స్ కూడా మనకి బల్బ్తోనే లభిస్తూ ఉన్నాయి. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే డే టు డే లైఫ్లో మనకి ఏవైతే ఫీచర్స్ కావాలో అవన్నీ మనకి ఆ వెహికల్స్లో ఉన్నాయన్నమాట. ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అయితే ఇచ్చారు రెండింటిలో కూడా. కన్సోల్ విజిబిలిటీ మీకు SP160 బాగుండిద్ది N150తో కంపేర్ చేసుకుంటే. స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, గేర్ ఇండికేటర్, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఇట్లాంటి ఫీచర్స్ అయితే మీకు అన్ని ఆ కన్సోల్లో ఉన్నాయి కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు. కంఫర్ట్ విషయానికి వస్తే రైడ్ చేసినప్పుడు మీకు ఇట్లా రిలాక్స్డ్గా SP160లో కూర్చోవచ్చు. N150లో ఇట్లా కొంచెం లీన్ అవ్వాలి. బట్ యూత్ అయితే మాత్రం మీకు N150 రైడింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఇంకా సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది, ఫ్యామిలీ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే రెండు కూడా మీకు సింగిల్ లాంగ్ సీట్తో లభిస్తూ ఉన్నాయి కాబట్టి. మైలేజ్ విషయానికి వస్తే 45 to 50 కిలోమీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రో. రెండు వెహికల్స్ కూడా మీకు సేమ్ పవర్ అండ్ టార్క్ అయితే జనరేట్ చేస్తున్నాయి కాబట్టి పెద్ద డిఫరెన్సెస్ అయితే లేదు కాబట్టి దగ్గరగా 45 to 50. టాప్ స్పీడ్ విషయానికి వస్తే రెండు వెహికల్స్ కూడా మీకు 110+ అయితే ఈజీగా రీచ్ అవుతాయి. వైబ్రేషన్స్ కూడా ఎక్కువ ఏమీ ఉండవు, బట్ 3 digits వెళ్ళేటప్పుడు వైబ్రేషన్స్ రావచ్చు, కానీ 100 లోపు మీకు అంత వైబ్రేషన్స్ అయితే ఏమీ ఉండవు. చాలా స్మూత్గా రిఫైన్ చేశారు రెండు కంపెనీస్ కూడా ఇంజన్స్ని. ఫైనల్గా రెండు వెహికల్స్లో కూడా కిక్ రాడ్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా మీ వెహికల్స్లో ఉన్న బ్యాటరీ అనేది లో అయిపోయింది అనుకోండి, హ్యాపీగా కిక్ స్టార్ట్ చేసుకుని వెహికల్ యూజ్ చేసుకోవచ్చు. సో అవి కూడా రిమూవ్ చేయలేదు. ఫ్రెండ్స్ చూసారు కదా రెండు వెహికల్స్ మధ్యన ఉన్న డిఫరెన్సెస్ ఏంటో. ఇప్పుడు రియాలిటీలో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాము. SP160 పర్ఫెక్ట్గా ఎవరికి సెట్ అయ్యింది అంటే జాబ్ హోల్డర్స్కి సెట్ అయ్యింది. వాళ్ళు డైలీ అప్ అండ్ డౌన్ 100-150 కిలోమీటర్స్ తిరుగుతారు కదా, వాళ్ళకి, మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఇలా రిలాక్స్డ్గా కూర్చొని తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యిద్ది. యూత్గా అంతగా సెట్ అవుతుంది SP160 అయితే. వీళ్ళు పెట్టిన ప్రైస్కి 160cc మనకు ఒక వెహికల్ వస్తుంది కాబట్టి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ హోండా SP160 అని చెప్తాను. ఇప్పుడు N150 గురించి మాట్లాడుకున్నట్లయితే ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యిద్ది. మ్యారేజ్ అవ్వకుండా కాలేజీకి వెళ్ళొద్దాం అనుకునే వాళ్ళు, రేపొద్దున ఫ్యూచర్లో మ్యారేజ్ అయినా సరే నాకు ఆ వెహికల్ ఉపయోగపడిద్దిగా అనుకున్న వాళ్ళు, సిటీలో తిరుగుదాం అనుకున్న వాళ్ళు, మైలేజ్ కావాలనుకున్న వాళ్ళు, ఫ్యామిలీ అంటే మమ్మీ డాడీని ఎక్కించుకుని వెళ్ళడానికి కానీ N150 చాలా బాగుంటుంది. అది కూడా మైలేజ్ వస్తుంది, కిక్ రాడ్ అయితే ఉంది. 145 kgs వెయిట్ అయినప్పటికీ మీకు అంత వెయిట్ కూడా అనిపించదు. 5.5, 5.6 ఆ హైట్ ఉన్న వాళ్ళకైతే ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారు, నైట్ టైం విజిబిలిటీ బాగుండిద్ది.
సో ఓవరాల్గా ఎలా చూసుకున్నా సరే మీకు N150 యూత్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. ప్రైస్ విషయానికి వస్తే N150 కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టారనమాట. 1,50,000 నుంచి 1,55,000 రూపీస్ మధ్యలో అమ్ముతున్నారు కదా. 150cc కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ అనిపించింది నాకు. 1,40,000 1,43,000 రూపీస్లో మీకు ఆ వెహికల్ సేల్ చేస్తే బాగుండేది. బట్ ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు. ఫెస్టివల్ టైంలో N150 కొనుక్కోడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు మ్యాక్సిమం డిస్కౌంట్ అయితే షోరూమ్లో ప్రొవైడ్ చేస్తారు కాబట్టి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అయితే అది కూడా అవ్వచ్చు. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి బ్రో. ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకొని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.